అందరికీ షలోం. ముందు వీడియోలో యాకోబు గురించి, యోసేపు గురించి, వారి అన్నదమ్ముల గురించి చాలా విషయాలు మనం తెలుసుకున్నాము. అయితే యాకోబు ఐగుప్తుకి వచ్చిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఏం జరిగింది అనే విషయాలు ఇప్పుడు యాషర్ గ్రంథం నుండి మనం తెలుసుకుందాం. అయితే ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నీ కుమారులెవరిని నన్ను మోయనివ్వకుండా జాగ్రత్త పడమని అర్థిస్తున్నాను. మీరు నాకు చేయవలసిన పద్ధతి ప్రకారము మీరు మాత్రమే నన్ను మోయడి. మీరు నన్ను కానాను దేశంలో పాతిపెట్టు వరకు మీరు మాత్రమే నన్ను మోయవలెను. యెహూదా, ఇస్సాకారు మరియు జెబూలూను నా శవ వాహనమును తూర్పు భాగమున మోసెదరు. రూబేను, షిమియోను మరియు గాదు దక్షిణ దిక్కున మోసెదరు. ఎఫ్రాయిము, మనష్షే మరియు బెన్యామీను పడమర దిక్కున, దాను, ఆషేరు మరియు నప్తాలి ఉత్తర దిక్కున మోసెదరు. లేవీని మాత్రము మోయనీయవలదు. అతడు అతని కుమారులను ఎలోహిం నిబంధన మందసమును మోసెదరు. నా కుమారుడైన యోసేపును కూడా మోయనీయవలదు. అతను రాజ వైభవమును బట్టి మోయనీయవలదు. ఏది ఏమైనప్పటికీ అతనికి బదులుగా అతని కుమారులు మోసెదరు. అంటే యాకోబు చనిపోయిన తర్వాత ఎవరు ఏ పక్క మోయాలి అనే దాని గురించి కూడా ఆయన వారికి ఆజ్ఞాపించడం అనేది జరిగింది. అయితే మిగిలిన కుమారులు పిల్లలనెవ్వరిని కూడా ఆయన్ని మొయ్యొద్దు అని చెప్పారు. అయితే యోసేపును మాత్రం ఆయన రాజ వైభవాన్ని బట్టి ఆయన మొయ్యకూడదు అని చెప్పారు. అయితే ఆయన కుమారులు మాత్రమే అక్కడ మొయ్యమని చెప్తున్నారు. మిగిలిన మనవళ్ళనెవ్వరిని కూడా ఆయన్ని మొయ్యొద్దు అని అక్కడ ఆజ్ఞాపించడం అనేది జరిగింది. ఇంకా లేవీయుల్ని కూడా మొయ్యొద్దని చెప్పారు. అంటే లేవీని కానీ ఆయన కుమారులను కానీ మొయ్యొద్దని చెప్పారు. ఎందుకంటే తండ్రి యొక్క మందసాన్ని వారు మొయ్యాలి కాబట్టి వారిని కూడా శవాన్ని మొయ్యొద్దని చెప్పడం అనేది జరిగింది. నన్ను మోసుకొని పోవునప్పుడు మీరు నా పట్ల ఇలా చెయ్యము. నేను మీకు ఆజ్ఞాపించినదేదియు నిర్లక్ష్యము చేయవలదు. మీరు ఇలా చేయవలెను. మిమ్ములను మీ తరువాత మీ సంతతిని నిరంతరము ఎలోహిం అనుకూలముగా గుర్తుంచుకొనును. మరియు నా కుమారులారా, మీ సహోదరులను ఒకరినొకరు గౌరవించుకొనవలెను. మీ సహోదరుని బంధువులను గౌరవించవలెను. మన ఎలోహింను వారు దినములన్నీ సేవించవలెనని మీ పిల్లల పిల్లలకు బోధించుము. అంటే ఆయన చనిపోకముందు ఈ విధంగా ఆయన కుమారులకు ఆజ్ఞాపించడం అనేది జరుగుతుంది. మీరు అందరూ కూడా ఒకరినొకరు గౌరవించుకోండి, అలాగే మీ సహోదరుని యొక్క బంధువుల్ని కూడా గౌరవించండి అని ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే మీ పిల్లలు పిల్లల పిల్లలకు కూడా ఎలోహింని మీ దినములన్నిటినీ కూడా ఆయన్ని సేవించడం మర్చిపోవద్దు అని ఆయన చెప్పడం జరిగింది. దేశములో మీ జీవిత కాలము ఎక్కువగునట్లు మీరును మీ పిల్లల పిల్లలను దీర్ఘకాలము జీవించినట్లు ఎలోహింను సేవించవలెను. ఆయన దృష్టిలో యోగ్యమైనది నీతికరమైనది చేయుచు ఆయన మార్గముల యందే నడువుము. నా కుమారుడైన యోసేపు, నీవు నీ సహోదరులు చేసిన నేరములను క్షమించుమని వేడుకొనిచున్నాను. వారు చేసిన గాయములను, వారు నీపై వేసిన నిందలను నీకు నీ పిల్లలకు క్షేమము కలుగజేయుటకే ఎలోహిం చేయించెను అని అనుకునుము. నీ సహోదరులను ఐగుప్తు వాసులకు అప్పగించి వారిని ఎడబాయవద్దు, వారిని గాయపరచవద్దు. ఇదిగో వారిని ఎలోహిం చేతికి అప్పగించి నీ చేతి రక్షణలో ఉంచితిని. నీవు వారిని ఐగుప్తీయుల చేతుల నుండి సంరక్షించుము. మరియు యాకోబు కుమారులిట్లు సమాధానమిచ్చిరి. ఓ మా తండ్రి, నీవు మాకు ఆజ్ఞాపించులాగున మేము చేయుదము. ఎలోహిం మాతోనే ఉండునుగాక. యాకోబు తన కుమారులతో ఇట్లనెను, ఎలోహిం మార్గముల యందు మీరుండి ఆయన మార్గముల నుండి కుడికి గాని ఎడమకు గాని తిరుగక ఆయన దృష్టిలో యోగ్యమైనది నీతికరమైన దానిని విడువక యుండిన ఎడల ఆయన మీతోనే యుండును. నాకు తెలియను మీకు ఎన్నో కష్టములు బాధలు ఈ దేశంలో వచ్చినని. మీ పిల్లలు మీ పిల్లల పిల్లలను ఎలోహింను మాత్రము సేవించుడి. ఆయనే మీ కష్టముల నుండి బాధల నుండి రక్షించును. మీరు ఎలోహింను వెంబడించి ఆయనను సేవించి మీ పిల్లలకు ఎలోహింను తెలుసుకొనున్నట్లు బోధించిన ఎడల ఎలోహిం మీ పైన లేచి మిమ్ములను మీ పిల్లల పిల్లలను సేవకులను ఆయన తన చేతుల ద్వారా కష్టకాలము నుండి కాపాడును. మిమ్ములను ఐగుప్తు దేశము నుండి తీసుకొని వచ్చి మీ తండ్రుల వారసత్వ దేశమైన కానానుకు క్షేమకరంగా తీసుకొని వచ్చును. యాకోబు తన కుమారులకు ఆదేశములిచ్చుట మానిన తర్వాత తన కాళ్ళు తన మంచము మీద చాపుకొని మరణించెను. అతని ప్రజలందరూ అతని చుట్టూ చేరిరి. యోసేపు తన తండ్రిపై పడి ఏడ్చి బహుగా దుఃఖించెను. అతనిని ముద్దాడి పెద్ద స్వరముతో నా తండ్రి నా తండ్రి అని పిలిచెను. అతని కుమారులు భార్యలు అతని ఇంటి వారందరూ
యాకోబుపై పడి ఏడ్చిరి. వారు పెద్ద స్వరంతో గట్టిగా యాకోబు నిమిత్తము ఏడ్చిరి. యాకోబు కుమారులు కూడి పైకి లేచి వస్త్రములను చింపుకొని గోనెగుడ్డను నడుముకు ధరించి వారి ముఖములను ఆకాశము వైపు నెత్తి బూడిద పోసికొనిరి. ఈ విషయము యోసేపు భార్య అయిన ఆసెనతుకు చెప్పగా ఆమె పైకి లేచి గోనెగుడ్డ కట్టుకుని ఐగుప్తు స్త్రీలతో కలిసి వచ్చి సంతాపము చెంది యాకోబు నిమిత్తము ఏడ్చెను. యాకోబుకు తెలిసిన ఐగుప్తు నివాసులందరూ ఆ వార్త విని అతని వద్దకు వెళ్ళిరి. ఐగుప్తు నివాసులందరూ యాకోబు నిమిత్తము చాలా దినములు ఏడ్చిరి. కానాను దేశపు స్త్రీలు కూడా యాకోబు మరణ వార్త విని వారు ఐగుప్తునకు వచ్చి అతని కొరకై చాలా దినములు ఏడ్చిరి. ఇది జరిగిన తర్వాత యాకోబు వైద్యుని కొరకు తన సేవకులకు ఆజ్ఞాపించగా వారు గుగ్గిలము లాంటి సుగంధములతో యాకోబు పార్థివ శరీరమును పాడవకుండా చేసెను. ఐగుప్తు ప్రజలందరూ మరియు ప్రజలందరూ యాకోబు నిమిత్తమై ఏడ్చి చాలా దినములు సంతాపమొందిరి. యాకోబు కొరకైన దుఃఖ దినములు 70 దినములు గతించిన తర్వాత యోసేపు ఫరోతో ఇట్లనెను, నేను పోయి నా తండ్రికి ఇచ్చిన ప్రమాణము ప్రకారము కానాను దేశమునకు పోయి అక్కడ పాతిపెట్టి వచ్చేదనెను. ఫరో యోసేపుకిట్లు చెప్పి కబురు పంపెను, నీవు నీ తండ్రికి చేసిన ప్రమాణము ప్రకారమే కానానుకు పోయి చేయుము అనగా యోసేపు లేచి అతని సహోదరులతో కలిసి కానాను దేశమునకు వెళ్లి తన తండ్రి తనకు ఆదేశించిన ప్రకారము అక్కడ అతనిని పాతిపెట్టుటకు వెళ్ళిరి. ఫరో ఐగుప్తు అంతటా ఒక ప్రకటన చేస్తూ చాటింపు వేయించెను, ఎవరైనను యోసేపు తన సహోదరులతో కానానుకు వెళ్లి యాకోబును పాతిపెట్టుటకు వెళ్లరో అతను తప్పక మరణించును అని ఆజ్ఞాపించెను. ఫరో చేసిన ఆ ప్రకటన విని ఫరో సేవకులు, అతని ఇంటి పెద్దలు, ఐగుప్తు దేశ పెద్దలు, అందరూ అధికారులు, ప్రముఖులు యోసేపుతో కలిసి కానాను దేశమున యాకోబును పాతిపెట్టుటకు వెళ్ళిరి. యాకోబు కుమారులందరూ యాకోబు వారికి ఆదేశించిన ప్రకారము ఆయన శవ వాహనమును మోసి వారికి వారి తండ్రి చెప్పినట్లే చేసిరి. ఆ శవ వాహనము బంగారముతో తయారు చేయబడి దాని చుట్టూ గోమేధికపు రాళ్లతో ఉంచబడి ఉండి శవ వాహనము మొత్తము బంగారముతో కప్పబడి బంగారపు దారములతో అంటి చుట్టబడి దానితో గోమేధికపు రాళ్లతోనూ రత్నములతోనూ తయారు చేయబడి ఉన్నదై ఉండెను. యోసేపు తండ్రి అయిన యాకోబు తలపై ఒక పెద్ద బంగారపు కిరీటముంచి అతని చేతిలో రాజదండముంచెను. అతని శవ వాహనము చుట్టూ రాజుల ఆచారము ప్రకారము చుట్టూ ఉండిరి. అయితే వారి తండ్రి చెప్పినట్టు ఆయన్ని కానానుకు తీసుకెళ్లి పాతిపెట్టడం అనేది జరిగింది. అయితే ఫరో కూడా ఎవరైతే యోసేపుతోనూ వారి సహోదరులతోనూ వెళ్లరో వారికి మరణశిక్ష అని కూడా ఆయన ఆజ్ఞాపించడం అనేది జరిగింది. అయితే వారి తండ్రి ఏ విధంగా అయితే ఆజ్ఞాపించాడో ఆ విధంగా వారి కుమారులు చేయడం అనేది జరిగింది. ఎవరైతే మొయ్యాలి అని చెప్పారో వారు మాత్రమే ఆ యొక్క శవ వాహనమును మోసుకుని వెళ్లడం అనేది జరిగింది. ఆ శవ వాహనం కూడా ఆయన బంగారంతో తయారు చేయబడి దాని చుట్టూ గోమేధికపు రాళ్లను బంగారు దారంతో చుట్టబడి ఇంకా రత్నాలతోనూ తయారు చేసి ఆయన్ని తీసుకువెళ్లడం అనేది జరిగింది. అలాగే యాకోబు తలపై ఒక పెద్ద బంగారపు కిరీటాన్ని పెట్టడం కూడా జరిగింది. ఆయన చేతిలో రాజదండము నుంచి ఒక రాజుల ఆచారం ప్రకారం ఒక రాజుని ఏ విధంగా తీసుకెళ్తారో ఆ విధంగా అక్కడ యాకోబుని తీసుకువెళ్లడం అనేది జరిగింది. మరియు ఐగుప్తు దళములు అతని శవ వాహనము ముందు సైనిక వ్యూహముగా నడిచిరి. వారికి ముందు ఫరో బలాఢ్యులుండిరి, వారి తరువాత యోసేపు బలాఢ్యులుండిరి, ఆ తరువాత ఐగుప్తు నివాసులుండిరి. వారందరూ కత్తులను పట్టుకొని కవచములను ధరించి యుద్ధమునకు పోవు విధానమున వెళ్ళిరి. అంటే ఆయన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా సైనికులు, బలాఢ్యులు, ఆ యొక్క ప్రజలు అందరూ కూడా ఒక క్రమం ప్రకారంలో వెళ్ళడం అనేది జరిగింది. ఏడ్చువారును దుఃఖించువారును శవ వాహనమునకు దూరముగా వెళ్ళుచుండిరి. మరియు మిగిలిన వారందరూ శవ వాహనమును వెంబడించి వెళ్ళిరి. యోసేపు మరియు అతని ఇంటి వారందరూ శవ వాహనమును వెంబడించి కాళ్లకు చెప్పులు ధరించకుండా దుఃఖించుచూ వెళ్ళిరి. మిగిలిన యోసేపు సేవకులు అతని చుట్టూ వెళ్ళిరి. వారందరూ యుద్ధ ఆయుధములు ధరించి వెళ్ళిరి. 50 మంది యాకోబు సేవకులు శవ వాహనమునకు ముందు వెళ్ళిరి. వారు మార్గం అంతటను గుగ్గిలము, కలబందతో తయారైన రకరకాల సుగంధ ద్రవ్యాలను మండించుచు చల్లుకుంటూ వెళ్ళిరి. యాకోబు కుమారులు శవ వాహనము మోయుచు సుగంధ ద్రవ్యముల పైన నడుచుకుంటూ వెళ్ళిరి. యాకోబు సేవకులు వారి ముందుగా సుగంధ ద్రవ్యములను చల్లుకుంటూ వెళ్ళిరి.
యోసేపు పెద్ద దండుతో కలిసి వెళ్ళెను. వారు కానానుకు పోవునన్ని దినములు అట్లే నడిచి వెళ్ళిరి. యోర్దానుకు అవతల పక్కనున్న హటాదు కళ్ళము వరకు వచ్చిరి. ఆ స్థలమున వారు గొప్ప భారమైన సంతాపము అమితముగా చెందిరి. కానాను రాజులందరూ ఇది విని ప్రతి మనుషుడు తన ఇంటి నుండి బయటకు వచ్చి 30 మంది కానాను రాజులు తమ మనుషులతో వచ్చి యాకోబు నిమిత్తము ఏడ్చి సంతాపము నొందిరి. ఆ రాజులందరూ యాకోబు శవ వాహనమును దానిపైనున్న యోసేపు కిరీటమును చూచి వారు కూడా తమ కిరీటములను తీసి యాకోబు శవ వాహనము చుట్టూ ఉంచిరి. కానాను రాజులందరికీ యాకోబు శౌర్యమును అతని కుమారుల శౌర్యమును గూర్చి వారికి తెలియను. యాకోబు ఐగుప్తులో చనిపోయిన సంగతి అతని కుమారులు ఐగుప్తు వాసులందరూ కలిసి అతనిని కానాను మోసుకొని పోయి కానానులో పాతిపెట్టుటకు వచ్చిన సంగతి ఏశావుకు తెలిసినది. ఏశావు ఆ విషయమై విని అతను నివసించు శేయీరు పర్వతము మీద నుండి లేచి తన కుమారులతో తన మనుషులతో తన ఇంటి వారితో కలిసి గొప్పదైన జనముతో వచ్చి యాకోబుపై పడి దుఃఖించి సంతాపము నొందెను. యాకోబు చనిపోయిన విషయం కానాను రాజులు కూడా తెలుసుకుని అక్కడికి వచ్చి వారు కూడా వారితో కలిసి ఏడవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన సహోదరుడైనటువంటి ఏశావుకు కూడా తెలిసింది. ఆయన కుమారులు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి అక్కడ సంతాపం చెందడం అనేది జరిగింది. ఏశావు అక్కడకు తన కుమారులతో కలిసి వచ్చి యాకోబుకు వ్యతిరేకంగా నిలబడి గుహలోనికి వెళ్లకుండా అవరోధమును కలిగించెను. మరియు వారిలా చెప్పుచుండెను, యాకోబును ఈ గుహనందు పాతిపెట్టుటకు వీలు లేదు. ఈ గుహ నా తండ్రి నుండి నాకు చెందియున్నది అనేను. యోసేపు అతని సహోదరులు ఏశావు అతని కుమారులు అన్న మాటలు విని వారు అమితముగా ఆగ్రహము చెందిరి. యాకోబు చనిపోయిన తర్వాత ఏశావు ఆయన కుమారులు అక్కడున్నటువంటి ప్రజలందరూ వచ్చి ఏడవడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ ఆ యొక్క గుహలో ఆయన్ని పాతిపెట్టొద్దు అని ఆయన మళ్ళీ వ్యతిరేకంగా తిరగడం అనేది జరిగింది. అయితే తర్వాత యాకోబు కుమారులు ఏం చేశారు అనే విషయాల గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. ఇదే సమయంలో ఏశావు కూడా చనిపోయాడు. ఎలా చనిపోయాడు ఏంటి అనే విషయాలు మళ్ళీ మనం తెలుసుకుందాం, తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలో.